నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి స్వస్థలాలకు 40 లక్షల మందికి పైగా నగరవాసులు తరలి వెళ్లనున్నారని అంచనా. తెలంగాణ ఆర్టీసీ 6,400 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వస్తున్నాయి. అయితే అటు ఏపీఎస్ఆర్టీసీ గతంతో పోలిస్తే హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించింది. ఇదే అదనంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు 3 రెట్ల అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. భారీగా పెరిగిన బస్సు ఛార్జీలపై ప్రయాణికులు మండిపడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణంగా పంతంగి టోల్ ప్లాజా నుంచి రోజుకు 35,000 నుంచి 40,000 వాహనాలు వెళ్తుంటాయి. నిన్న ఒక్కరోజే 65,000 వాహనాలు టోల్ ప్లాజాను దాటాయి. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్ బూతులున్నాయి. వాహనాల రద్దీతో విజయవాడ వైపు 11 టోల్ బూతులను అందుబాటులో ఉంచగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూతులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 3 సెకన్లకు ఒక వాహనం చొప్పున నిమిషానికి 20 వాహనాలు, గంటకు 120 వాహనాల చొప్పున విజయవాడ వైపు వెళ్తున్నాయి.